నమస్తే బీఆర్కే భవన్ దగ్గర ఉన్నాం. ఈ ఆఫీస్లో ఎస్సీ రిజర్వేషన్ సుప్రీంకోర్టు డైరెక్షన్ నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఏకసభ్య కమిషన్ వేసింది. ఆ కమిషన్ చైర్మన్గా షమీమ్ అఖ్తర్ గారు హైకోర్టు రిటైర్డ్ జడ్జిని నియమించింది. సో ఇక్కడికి అందరూ వస్తున్నారు, రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారు. సో అందులో భాగంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తెలంగాణ మందకృష్ణ మాదిగ ఎంఆర్పిఎస్ నుంచి విడిపోయి వీళ్ళు ఇంకొక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు గత కొన్ని సంవత్సరాల క్రితం. సో అదే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తెలంగాణ. దానికి అధ్యక్షులుగా వంగపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. వంగపల్లి శ్రీనివాస్ మాదిగ. సో వాళ్ళు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు. సో వాళ్ళందరూ ఇక్కడ నా ముందున్నారు, వాళ్ళతో ఒకసారి మనం మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం చెప్పారు అంటే మీరు రిజర్వేషన్ వర్గీకరణ కావాలనా లేకపోతే వద్దానా? సరే ఎంఆర్పిఎస్ అని అయితే పెట్టుకున్నారు, మీరు ఇంకొకటి కదా ఆయన నుంచి విడిపోయిన మీ వర్గం ఎందుకు విడిపోయింది అంటే కూడా చెప్తాం. సరే ఆ తర్వాత విడిపోయింది అన్నందుకు మేము చెప్తున్నాం దాన్ని. సో ఇప్పుడు మీరేం కోరుకుంటున్నారు వచ్చి? ఏదైతే వర్గీకరణ జరగాలనే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి డిమాండ్. ఎందుకంటే మాది ఉపకులాలు ఇప్పటి వరకు కూడా ఎట్లాంటి ఫలాలు అనుభవించలేదు. మాదిగలు తెలంగాణలో ఎక్కువ శాతం ఉన్నాం. మేము జనాభా దామాషా ప్రకారం అమలు చేసి 10% రిజర్వేషన్ ఇవ్వాలని మేము కమిషన్ చైర్మన్ ఏకసభ్య కమిషన్ చైర్మన్గా కలవడం జరిగింది. డక్కలి మా ఉపకులంలో 59 కులాలలో చిందు, డక్కలి, బేడేబుడిగ సంఘం లాంటి 57 కులాలు ఉన్నాయి. వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఒక ఎంబీబీఎస్ వర్గీకరణ జరిగినప్పుడే వాళ్ళు కొంత ఫలాలు అనుభవించారు, ఇప్పటివరకు అనుభవించలే. మాదిగలే తప్ప ఈ ఉపకులాలు అనుభవించలే. కాబట్టి మొదటి ప్రాధాన్యత వాళ్ళకి ఇచ్చి మాకు సపరేటు విభజించి మాదిగలని సపరేట్ ఒక గ్రూపులో చేర్చాలని కూడా మేము విన్నవించడం జరిగింది. అట్లాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మేము రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం, అప్పీల్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో దాన్ని అమలు చేస్తారని నిండి అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది. తక్షణం అది అమలు చేసి ఇప్పుడు నెక్స్ట్ ఫిబ్రవరిలో అసెంబ్లీలో బడ్జెట్ సమావేశంలో దాంట్లో చట్టం చేసి అమలు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. మందకృష్ణ మాదిగకు రేవంత్ రెడ్డికి వ్యక్తిగతంగా కోపం ఉండొచ్చు. ఎందుకంటే వర్గీకరణ విషయంలో రేవంత్ రెడ్డి చాలా మీటింగ్లలో పాల్గొన్నాడు. అది ఢిల్లీలో కావచ్చు, హైదరాబాద్లో చాలా మీటింగ్లలో పాల్గొని కొంచెం దగ్గరగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ మధ్యకాలంలో మాదిగలను అంతా ఒకవైపు తీసుకోవాలని బీజేపీ వైపు మందకృష్ణ మాదిగ తీసుకోపోతున్న విషయం మన అందరికీ తెలిసిన విషయం. ఒక విధంగా చెప్పాలంటే బీజేపీ పార్టీ వర్గీకరణ చేయాలని మాదిగలపై ప్రేమ ఉంటే పార్లమెంట్లో చట్టం చేయాలి. ఎన్ని ఏలే పార్లమెంట్లో చట్టం, రామ మందిర నిర్మాణం కావచ్చు, నోట్ల రద్దు కావచ్చు, జమ్మూ కాశ్మీర్ సమస్య లాంటి వాళ్ళు చాలా సమస్యలను వాళ్ళు పరిష్కరించుకోరు వాళ్ళకు అనుకూలంగా ఉంటే. మరి చిన్న అన్నదమ్ముల మధ్య ఉన్న పంచాయతీని పార్లమెంట్లో ఎందుకు చట్టం చేయలే? ఆనాడు ఎందుకు కొట్టేసింది? పార్లమెంట్లో అసెంబ్లీలో తీర్మానం చట్టం చేస్తే చెల్లది, పార్లమెంట్లో చట్టం చేస్తేనే చెల్లుతుందని ఆనాడు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. మరి అట్లాంటి తీర్పును పార్లమెంట్లో చట్టం చేయాలి కదా. ఒకవేళ బీజేపీ చేసిందని మా నాయకుడు మా కృష్ణన్న బీజేపీ నిజంగా చేస్తుందని చెప్పుకుంటే పార్లమెంట్లో ఎందుకు చట్టం చేపేలే? తెలంగాణ బిల్లు చేయించింది. ఇప్పుడు నేను ఏదైతే చెప్పిన 3 అంశాలు, నోట్ల రద్దు కావచ్చు, జమ్మూ కాశ్మీర్ సమస్య కావచ్చు, రామ మందిరం, ఇవన్నీ పార్లమెంట్లో చట్టం చేసింది కదా. మరి అవి చేసినప్పుడు మరి ఇవెందుకు మరి వర్గీకరణ విషయం తీయాలి? దాని విషయంలో మాట్లాడతలేదు. నిజంగా బీజేపీ ప్రభుత్వంకు మాదిగలపై ఏమాత్రం చిత్తశుద్ధి ప్రేమ ఉంటే చట్టం చేయాలి కన్నా. దశాబ్దాల తరబడి పెండింగ్లో ఉన్న అంశం ఇది. పార్టీలు చేయట్లే, పార్టీలు అందరికీ ఓపెన్గా మేము అనుకూలం అని చెప్పినా కూడా తెర వెనకాల ఎవరి రాజకీయం వాళ్ళు చేస్తున్నారు. సరే ఏదో ఒకటి సుప్రీంకోర్టు డైరెక్షను అది ఎట్లొచ్చిందో ఏదో పక్కన పెడితే ఆ దారిలో మనం వెళ్ళొచ్చు కదా. రైట్, ఆ దారిలో వెళ్ళి పార్లమెంట్ ఇవన్నీ మళ్ళీ వాళ్ళకి బలం చేకూర్చుకుంటే మందకృష్ణ లాంటి వాళ్ళు వర్గీకరణ బీజేపీ పోతుందని మాదిగ సమాజం వైపు మళ్లించడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆ మళ్లించడానికి కారణాలు చూస్తున్నాం కదా మన ఈ మధ్య కాలంలో. మొన్నటి వరకు అన్ని పార్టీలకు ఇచ్చిన రైట్. మేము బీజేపీని ఎందుకు మాట్లాడవలసి వచ్చిందంటే మొన్న సుప్రీంకోర్టు ఏమని ఇచ్చిందన్నా, ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలకు అధికారులు ఇచ్చినా వర్గీకరణ చేసుకోమని చెప్పింది. అట్లాగే క్రిమినలైజేషన్ కూడా మీరు పాటించాలని చెప్పింది. నిజంగా ఆ విషయం మాట్లాడినప్పుడు బీజేపీ ప్రభుత్వము ఒక ఆర్డినెన్స్ తీసి ఒక గైడ్లైన్స్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలిగా. మాదిగలపై చిత్తశుద్ధి ఉంటే మా నాయకుడు అయినా మాట్లాడాలిగా. మరి మా నాయకుడు కూడా చెప్పించాలి కదా. ఇక్కడున్న కృష్ణన్న బీజేపీ, మీరు శ్రీనన్న బీఆర్ఎస్, ఇంకొక ఆయన ఇంకోటి అన్న మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వర్గీకరణ విషయంలో మేము ఇప్పుడు ఇక్కడ మందకృష్ణ కేసీఆర్ను చీల్చిండు అని మందకృష్ణ చెప్పుకోవాలి వచ్చింది. తెలంగాణలో అంటే కేసీఆర్ చీల్చిండు అనుకున్నాం. మరి ఆంధ్రప్రదేశ్లో జెన్ని రామనయ్య, ఎంఎస్ రాజు, దండు సురేంద్ర వాళ్ళు సపరేట్ గ్రూప్గా ఎందుకు పోయారు? మీకు ఒక విషయం చెప్పాలన్న, ఇది సందర్భమో కాదో,
మందకృష్ణ మాదిగా మాజన సోషలిస్ట్ పార్టీ పెట్టుకున్నప్పుడే ఎంఆర్పీఎస్ జెండాను మర్చిపోమని చెప్పిండు. కాదని చెప్పమని సాయంపేటలో బిబినార్లో ఎంఆర్పీఎస్ జెండా పెడితే ఏమైనా గణేష్ నువ్వు జెండా ఎందుకు పెట్టినావు, నువ్వు దించు, ఈ రోజు నుంచి ఎంఆర్పీఎస్ని మనం మర్చిపోదాం, మాజన సోషలిస్ట్ పార్టీని ముందుకు తీసుకుపోదాం అని చెప్పిండు. కాదని అనవని కృష్ణానన్ను. మరి మర్చిపోయిన వ్యక్తి నువ్వు మళ్ళీ ఎంఆర్పీఎస్ అని ఎందుకు వస్తున్నావు? మేము అనలే కదా. మోత్కుపల్లి నరసింహరావు ఉంటే వాళ్ళు టీడీపీ తొత్తులు, సర్వే సత్యనారాయణ ఉంటే వాళ్ళు కాంగ్రెస్, దామోదర్ అన్నోళ్ళు అంటుంటే మనమే రాజ్యాధికారం అయి ఒక పార్టీ వైపు ముందుకెళ్ళి మనం వర్గీకరణ సాధిస్తాం, పెద్ద బలోపేతం చేద్దాం, రాజ్యాధికారం దిశగా నడుస్తామని చెప్పిండు అన్న. రైట్, సంతోషం, అందరూ కూడా ఏకీభవించారు. మళ్ళీ తర్వాత ఆ పార్టీని ముందుకు తీసుకుపోయిండా కృష్ణ? తీసుకుపోయి ఎక్కడికి వచ్చిండు? మళ్ళీ ఎంఆర్పీఎస్ వర్గీకరణ విషయంలో నిజంగా కృష్ణ నేను ఎంఆర్పీఎస్ జెండాను మర్చిపోలేదని చెప్పమని సాయంపేటలో నేను కూడా ఉన్నా కదా అతనితో. అసెంబ్లీ ఎక్కినాము, ఏ పని అంటే ఆ పని రకరకాలుగా చేసినాము. నిజంగా కేసీఆర్ మా ఉద్యమాన్ని చీల్చిన కృష్ణ చాలామంది ప్రచారం జరిగింది, చాలా సందర్భాలు మాట్లాడినారు. మరి తెలంగాణలో విడిపోయి ఉన్నారు, మరి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు విడిపోయింది సంఘం? దీన్ని ఒకసారి మీరు ఆలోచించండి అనేది సందర్భమో కాదు. ఇక పోతే సార్ వర్గీకరణ విషయం మాట్లాడడం, వర్గీకరణ ఖచ్చితంగా ఇక్కడ మేము కావాలని కోరుకున్నాం. మీరు చూడనన్నా, ఒక వ్యక్తి 3, 4, 5 పార్టీలు మారినారు. మా కృష్ణ 2004లో మాజన సంఘర్షణ సమితి పార్టీ పెట్టిండు, రాజ్యాధికారం అన్నాడు. అది ఎక్కడ పోయిందో పక్క పోయింది. ఆనాడు ఊసా బెల్ల నాయకులు వీళ్ళు ఉన్నారు, వీళ్ళంతా సీనియర్. పాలాడు సీన్ అన్న, గణేష్ అన్న, బంగారు సీన్ అన్న, చాపకృష్ణ అన్న, గణేష్ అన్న, వేణన్న, వీళ్ళందరూ మాకన్నా చాలా సీనియర్. మరి ఆ పార్టీ మాజన సంఘర్షణ పక్క పోయింది. 2009లో తిలింగ పార్టీ తెర మీద తీసుకొచ్చిండు కృష్ణన్న. నేను కూడా ఆలేరు నుంచి పోటీ చేసిన, అందరిని పోటీ చేయమన్నాడు, మళ్ళీ అందరు విత్డ్రా చేయమన్నాడు. నువ్వు ఎవరిని అడిగినా చెప్తారు ఇది. మాకు కృష్ణన్నకు వ్యక్తిగతంగా ఏం లేదు, అందరు వ్యక్తిగతంగా ఇది చీలిపోయినాక ఇది పోయినా అన్నాడు. రేపు మేము 10 ఏళ్ళు ఏం చేసినా అది కూడా చెప్తాం. మేము ఇప్పుడు కలిసి పని చేయొచ్చు కదా, ఎవరికి ఏం అభిప్రాయ భేదాలు లేనప్పుడు. ఇప్పుడు వర్గీకరణ విషయంలో మేము చాలా సందర్భం అంటే ఇది చెప్పండి అన్న, తిలింగ పార్టీ 2009లో వచ్చింది. 2009 అయిపోయినాక ఎక్కడిక్కడ కాదు, ఈ కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్లు ఉన్న, అది టీఆర్ఎస్ పార్టీ ఉంటే మా దగ్గర అటే మాట్లాడుతారు, కాంగ్రెస్లు ఉంటే ఇప్పుడు పెద్దల పేర్లు చెప్పిన సర్వే సత్యనారాయణ కావచ్చు, దామోదర్ కావచ్చు, వీళ్ళు కాంగ్రెస్ వైపు ఉన్నారు. మోత్కుపల్లి నరసింహ, కడిసేరు అంటే వీళ్ళు అంతా టీడీపీ ఉన్నారు. మనమే రాజ్యాధికారం అని వికలాంగుల సాక్షిగా ప్యాడగిరిలో అప్పుడు నేను చాలా కృష్ణతోటే పనిచేసిన, సీరియస్ ఉన్నాం. మాజన సోషలిస్ట్ పార్టీ తెర మీద తీసుకొచ్చే ఆ పార్టీ ఇప్పుడు ఉందా, మరి దాని సిద్ధాంతం ఉందా అన్నది చెప్పాలి. నువ్వు జెండాను మర్చిపోమన్నావు. సరే, ఇప్పుడు ఒక ప్రయత్నం చేసిండు, ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటే అది కుదరలేదు. యాజ్ యూజువల్గా సైమల్టేనియస్గా ఎంఆర్పీఎస్ని కూడా కంటిన్యూ చేస్తూ వచ్చిండు. రైట్, సరే, పార్టీ కొంత ప్రజల్లోకి వెళ్ళకపోయి ఉండొచ్చు. సరే, ఈ ఎంఆర్పీఎస్ మూవ్మెంట్ అయితే గట్టిగానే చేస్తున్నాడు. మీరు విడిపోయింది అన్నందుకు మేము చెప్తున్నాం. మీరు విడిపోయినంటే మేము విడిపోలే, ఆయన జెండాను మర్చిపోతా అని చెప్పిండు సాయంపేటలో. నిజంగా మేము స్టేటేజ్ కూడా జరుగుతుంది, రాత్రి 12 అయింది. ఆనాడు వంగపల్లి సీన్ అంటే కృష్ణమాదేవి సీన్ దగ్గరనే ఉన్నది, అది అందరికీ తెలిసిన విషయం, నేను చెప్పడం ఏం కాదు. కేసీఆర్ మ్యారేజ్కి వచ్చినందుకు ఆయన ద్రోహి అన్నందుకు ఇప్పుడు దాని విషయం చర్చ కాదు. మీరు రోజు డిబేట్ పెట్టండి, దాని మీద సుదీర్ఘంగా గంట సేపు చెప్తుంది. ఇప్పుడు ఈ గొడవ ఎక్కడైతుంది? ఇప్పుడు ఇది మాదిగలు ఆనాడు అన్న అంబేద్కర్ చెప్పిండు అన్న, పూణేలు ఇప్పటికి ఉన్నాయి 22 సూత్రాలు. బీజేపీ అంటేనే మనువాద పార్టీ అని చెప్తున్నాడు. ఆ మనువాదం వైపు తీసుకుపోతుడు మా పెద్ద అన్న అనేది మాకు బాధ, అంత తప్ప వేరే విషయం లేదు. మాదిగలు అయినా, మాది ఉపకులాలైనా, దళితులైనా బీజేపీ వైపు ఎవరు ఉండరు అన్న, అది అందరూ తెలిసిన విషయమే. అన్న ఓటేయమని చెప్పిండు మొన్న బీజేపీ. మరి బీజేపీ నిజంగా చేసింది అన్న? కాంగ్రెస్ కూడా ఓటేయమన్నాడు కదా అన్న. 30 ఏళ్ళ ఉద్యమంలో అన్న మీరు చూడండి, నా మూమెంట్ కోసం, నా వర్గీకరణ కోసం ఎవరి కాళ్ళైనా మొక్కినా, ఎవరినైనా కౌగులించుకున్నా, ఏమైనా చేసినా అల్టిమేట్గా అంతా మూమెంట్ కోసమే, వర్గీకరణ కోసమే అంటున్నాడు. మరి వర్గీకరణ కోసం మరి ఆ మూమెంట్ చేసినప్పుడు బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు ఓటేయని చెప్పిన బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో చేయలే కదా. ఎవరితోటైనా నేను పనిచేస్తానని చెప్తుండు, సంతోషం జాతి కోసం అంటున్నప్పుడు నువ్వు జెండాను మర్చిపోమని నువ్వే డైరెక్షన్ అందులో భాగంగా వచ్చిందన్నదే ఒక పిక్చరైజేషన్ కదా. మరి నువ్వు బీజేపీ కండ ఒప్పుకొని ప్రచారం చేస్తే అయిపోతుంది కదా. మరి జాతికి ఎందుకు అంటాలి? ఇప్పుడు మా లాంటి వాళ్ళు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు అన్నావు, నువ్వు కేసీఆర్కు దగ్గర అనుగుణంగా ఉన్నావు, నువ్వు కేసీఆర్ అన్నావు. మేము అట్లా కాదన్నా. వర్గీకరణ విషయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాలలో అసెంబ్లీలో చట్టం చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. అదే ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కావచ్చు, రాజశేఖర రెడ్డి కావచ్చు, రోషయ్య కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఎవరైనా ఒక వర్గీకరణ అసెంబ్లీలో తీర్మానం చేయాలంటే లాఠీ దెబ్బలు, అసెంబ్లీ ముట్టాడు, గొడవలు. నేను కూడా అసెంబ్లీ ఎక్కినా అన్నాడు, అసెంబ్లీ ఎక్కినా. నా మీద ఉన్న కేసులు దండోరాలో ఎవరి మీద లేదు, కాదని చెప్పమండి. నా మీద ఉన్న కేసులు దండోరా ఈ రోజుకు ప్రజెంట్ కృష్ణ అందరికీ కూడా తెలుసు. అది 45-46 కేసులు ఉన్నాయి ప్రతి విషయంలో. నువ్వు ఇప్పుడు రేపు పొద్దున ఏదో 1,00,000 డప్పులు 1000 గొంతులు అన్న కార్యక్రమాన్ని చేస్తున్నారు కదా అన్న. సో దానికి మీలాంటి వాళ్ళు మద్దతుగా నిలుస్తారా అన్న? చూడన్న, మళ్ళీ అంబేద్కర్ ఆనాడు షూటు బూట్ వేసుకోవాలని చెప్పిండు. ఈనాడు మా పెద్దన్న కృష్ణ ఏం చేస్తుండు, మళ్ళీ ఆనాడు అంటరా అని డప్పులు కొట్టే వద్దురా షూటు బూట్ వేసుకోవాలంటే మళ్ళీ డప్పు కొట్టి మా జాతిని అంతా డప్పు మళ్ళీ షూటు బూట్ కోసమే డప్పు అంటుండు కదా. ఎట్లా షూటు బూట్ వేసుకోవడానికి ఫస్ట్ డప్పు కొట్టాలి, తర్వాత
వర్గీకరణ అవుతుంది, అప్పుడు మనం సూటు బూట్ వేసుకోవచ్చు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక చిన్న ఉదాహరణ అన్న నేషనల్ లీడర్ జాతీయ స్థాయి రైట్ ఓకే. అసెంబ్లీలో మాట్లాడిన సుప్రీంకోర్టు తీర్పు రాగానే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఏమని నేను చేస్తానని మాట ఇచ్చిండు. వచ్చే ఒక కమిటీ చైర్మన్గా ఉత్తమ్ కుమార్ రెడ్డిని ప్రకటించాడు. అది జరిగిన ఎమ్మటే మళ్ళీ ఒక కమిషన్ ఏర్పాటు చేసిండు. ఏకసభ కమిషన్ చైర్మన్గా షమీమ్ అఖ్తర్ గారిని నియమించడం జరిగింది. ఆ ప్రాసెస్ 60 రోజుల ప్రాసెస్ జరుగుతుండగానే ఇక్కడ యుద్ధం అని ప్రకటిస్తున్నాను అంటే సింపుల్గా. మరి జాతీయ స్థాయి మొత్తం అక్కడ మొత్తం నేషనల్ ఉన్నప్పుడు మరి ఆంధ్రప్రదేశ్లో కూడా అది అదొక మూమెంట్ చేసి రావాలి అక్కడ అంటే ఇక్కడ వర్గీకరణ కావాలని ఉందా మనకు వద్దా నాకు అర్థం. ఇప్పుడు ఇక్కడ ఎంతో కొంత ప్రాసెస్ జరుగుతుంది కానీ ఒక చైర్మన్ నేషన్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని అది మళ్ళీ ఎమ్మటే కమిషన్ షమీమ్ అఖ్తర్ గారిని ఇక్కడ ఏకసభ కమిషన్ చైర్మన్ నియమించింది. 60 రోజులు దీనికి టైం ఇచ్చిండు. ఈ టైం బాండ్ కాకముందుకే ఇక్కడ నువ్వు యుద్ధం అని నేను యుద్ధం చేస్తే నువ్వు ఎదుటోళ్ళు ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆయన అంటున్నా. వాళ్ళిద్దరు ఒకటే వీళ్ళిద్దరు మాట్లాడుకొని వీళ్ళు ఉంటారు. మాలనంతా నేను కాంగ్రెస్ వైపు ఉంటాను, నువ్వు మాదిగలనంతా అది ఆధారాలు లేవంటే మనువాదులను మాదిగలను మాలనని అంటుండు కృష్ణ. మరి 30 ఏళ్ళ నుంచి వాళ్ళు మలవాదాలు అనే విషయం అవపడలేదు అన్నకు. ఇప్పుడైనా ఇప్పుడు వర్గీకరణ ఏమంటే ఇప్పుడు దాన్ని ప్రోత్సహించే క్రమంలో చేస్తుండే అన్న. ఈ విషయాల మీద ఎందుకు మాట్లాడారు? ఇప్పుడు 30 ఏళ్ళ నుంచి వీళ్ళు మనవాదులు అనే విషయంలో తోటి నువ్వు 30 ఏళ్ళ విషయంలో వాళ్ళు మనవాదులని ఇప్పుడే నువ్వు వర్గీకరణ ఏమంటే ఇక్కడ ఉన్నప్పుడు మరి ఆ ఏపీలో మాట్లాడాలి. నిజంగా బీజేపీ పార్టీకి శుద్ధశుద్ధి ఉంది. వాళ్ళు ఇప్పుడు 18 రాష్ట్రాలలో అధికారంలో ఉన్నారు. మరి ఆ 18 రాష్ట్రాలలో ఇక్కడ సుప్రీంకోర్టు అంతటా వర్తిస్తుంది కదన్నా. మరి అంతటా వర్తించినప్పుడు అక్కడ కూడా వాళ్ళు బీజేపీ ఎక్కడన్నా ఒక స్టేట్మెంట్ అని ఇవ్వాలి. నిజంగా ఇక్కడ ఇవ్వాలని బీజేపీ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉందనుకో. క్రిమిలేయర్ గురించి మాట్లాడేటప్పుడు ఆ క్రిమిలేయర్ పాటించాలని సుప్రీంకోర్టు చెప్పినప్పుడు అక్కడ ఉన్న కేంద్ర మంత్రులు మొన్న ఏమన్నాడు, దాన్ని మేము ఒప్పుకోమన్నాడు. మరి ఒప్పుకున్నప్పుడు వర్గీకరణ వేయాలన్నప్పుడు మరి వర్గీకరణ కావాలని ఇక్కడ కిషన్ రెడ్డి అన్న రేవంత్ రెడ్డికో లేఖనో మరి మాట్లాడాలను అని అది విషయం ఎందుకు మాట్లాడతారు? ఏం డిమాండ్ చేస్తున్నారు చివరిగా? చివరి ఏంటంటే రేవంత్ రెడ్డిపై ఒత్తిడి చేయాలి, తెస్తాం. మా ఎంఆర్పిఎస్ పరంగా వర్గీకరణ లక్ష్యంగానే మేము ముందుకెళ్తాం. మా జనాభా ఏదైతే మాదిగలకు సపరేట్గా 10% ఇవ్వాలనేది కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. 10 ఉపకులాలకు వాళ్ళ జనాభా మాకు కూడా మా జనాభా ఎంత ఉంటుంది మేము 10 అని మేము గుడ్డిగా చెప్పట్లేదు. జనాభా ఎంత ఉందో జనాభా నిష్పత్తి ప్రకారం మా వాట ఎంత ఉందో మాకు ఇవ్వాలి, మాకు సపరేట్ ఇవ్వండి. ఇవాళ ఉపకులాలు కలపక మొదటి ప్రాధాన్యత ఉపకులాలకు అంటున్నాం. ఎందుకంటే వాళ్ళు మాకన్నా అన్ని రంగాల్లో ఎడ్యుకేషన్ పరంగా చదువు అన్నిట్లలో వాళ్ళు వెనుకబడ్డారు కాబట్టి వాళ్ళకి మొదటి ప్రాధాన్యత దక్కలి, చిందు, మాస్టి, బేడబడిగ లాంటి వాళ్ళు ఏ కులాలు ఉన్నాయో వాళ్ళకి ఏలో చేర్చాలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి అనే డిమాండ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వంగపల్లి శ్రీనివాస్ గారితో ఇంటర్వ్యూ బీఆర్కే భవన్ ముందు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.